హాయ్ న్యూ మోమ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఇలా రెసిపీ అయితే చేసి పెట్టండి. ఇక్కడ నేను 3/4 కప్ అయితే రైస్ తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసి నీట్గా అయితే వాష్ చేయండి. ఒక 3 or 4 టైమ్స్ వాష్ చేయండి. ఇలా వాష్ చేశాక దీంట్లోకి ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ నేను 3/4 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేశాక లిడ్ పెట్టేసి ఒక 2 to 3 hours అయితే సోక్ అయిపోవాలి. చూడండి, ఒక 3 hours తర్వాత రైస్ బాగా సోక్ అయిపోయింది కదా. ఇప్పుడైతే రైస్ కూడా ఒక కుక్కర్లోకి తీసుకుందాం. అలాగే దీంట్లోకి వెజిటేబుల్స్ అయితే ఆలు తీసుకున్నాను, అలాగే 2 చిన్న సైజ్ టొమాటోలు తీసుకున్నాను. ఆలు పీల్ తీసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. రైస్, ఆలు అలాగే టొమాటో కుక్కర్లోకి యాడ్ చేసి కొద్దిగా అయితే జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. పిల్లలకి బాగా డైజెషన్ అవ్వాలని చెప్పేసి లిడ్ పెట్టేసి 3 or 4 విజిల్స్ అయితే పెట్టేసేయండి కుక్కర్లోకి. 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. మనకి బాగా మెత్తగా అయితే అయిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా అయిపోయింది కదా. ఇప్పుడు మ్యాషర్తో ఇంకా స్మూత్గా అనేద్దాము. సో చూడండి, చాలా స్మూత్గా అయిపోయింది. దీంట్లోకి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా గీ యాడ్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా పిల్లలకి డిఫరెంట్ వెజిటేబుల్స్ పెట్టడం వల్ల వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో 7+ months నుంచి పిల్లలు హ్యాపీగా ఇలా రెసిపీస్ ఇంట్లోనే చేసి పెట్టండి. సో మీకు ఇలాంటి రెసిపీస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.